శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రత్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన కురుబ లింగమయ్య హత్య కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేశామని, ఆలయం వద్ద జరిగిన ఘర్షణలో లింగమయ్య ఆసుపత్రిలో మృతి చెందాడని జిల్లా ఎస్పీ రత్న అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మృతుడు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారని, ఎటువంటి ఘర్షణలు తావివ్వకుండా ముందస్తుగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని, గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఊళ్ళో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో కురుబ కమిటీకి చెందినటువంటి మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తితో ఘర్షణ ఏర్పడి ఆ ఘర్షణలో కర్రలతో ఆయన పట్టడం జరిగింది. ఆయన హాస్పిటల్లో తర్వాత సవేర్ హాస్పిటల్లో ఈవినింగ్ చనిపోవడం జరిగింది. దీనిపైన మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. 2 ముద్దాయిలను కూడా 48 గంటల లోపల అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండింగ్ కూడా పంపించడం జరిగింది. గ్రామంలో ఉన్న సెన్సిటివిటీ దృష్ట్యా అంతకుముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడం, వాయిదా పడటం, ఈ కారణాల వలన అక్కడ ప్లటూన్ ఒకటి పెట్టి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పీకెట్స్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తర్వాత ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని పూర్తిగా పోలీసు కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఎక్స్ సీఎం గారు రేపు అంటే 8వ తారీఖున ఉదయం 11 గంటల టైంలో గ్రామాన్ని సందర్శించి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న క్రమంలో గవర్నమెంట్ చూసినటువంటి ప్రోగ్రాం ప్రకారం పోలీసు నిబంధనల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సెన్సిటివిటీ దృష్ట్యా అన్ని పార్టీల వరకు కూడా పోలీసు తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే అది గ్రామం చాలా చిన్న గ్రామం, నేరో రోడ్డు ఉండటం, ఒక 2 వెహికల్ కంటే ఎక్కువ ప్రయాణించినటువంటి చిన్న రోడ్డు ఉన్నది. అలాగే హెలిప్యాడ్ కూడా కుంటిమద్ది గ్రామం దాటిన తర్వాత అది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంది. చాలా ఇరుకైన రోడ్లో ప్రయాణించాల్సిన అవసరం ఉంది. కాన్వాయ్ తప్ప వేరే వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగా ఎక్కువ మంది మొబిలైజ్ చేస్తూ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎక్కువ మంది మొబిలైజ్ చేసి పబ్లిక్ని ఎక్కువగా అక్కడ అకామిడేట్ చేయలేదు. పశ్చిమ గోదావరి